సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి గూగుల్ సెర్చ్ కన్సోల్లో ఎక్స్పీరియన్స్. సో ఎక్స్పీరియన్స్ లో 2 టైప్స్ ఉంటాయి. ఒక్కటి వచ్చేసి కోర్ వెబ్ వైటల్ అని చెప్పేసి, సెకండ్ వన్ వచ్చేసి HTTPS. ఓకే, సో ఇక్కడ 2 థింగ్స్ ఉంటాయండి ఎక్స్పీరియన్స్ లో. సో ఎక్స్పీరియన్స్ అని అంటే మీ వెబ్సైట్, ఓకే, మీ వెబ్సైట్ UI UX పరంగా ఎలా ఉంది అని చెప్పేసి, ఓకే, అంటే యూజర్ ఎక్స్పీరియన్స్ కి, ఓకే, మీ వెబ్సైట్ ఎలా ఉంది ఇది మాట్లాడుతున్నాం. ఒక ల్యాండింగ్ పేజ్ కావచ్చు, ఆర్ మన వెబ్ పేజ్ కావచ్చు, ఓకే, ఎనీ డివైజెస్. సో మొబైల్ అయి ఉండొచ్చు, డెస్క్టాప్ అయి ఉండొచ్చు, ట్యాబ్ అయి ఉండొచ్చు, ఆర్ మీకు డిఫరెంట్ సైజ్ ఆఫ్ రెజల్యూషన్ స్క్రీన్ అయి ఉండొచ్చు. మీ వెబ్సైట్ ఎలాగా ఆప్టిమైజ్ అయ్యింది, ఓకే, సో ఆ దాన్ని, ఓకే, కోర్ వెబ్ వైటల్ అంటాం. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే మొబైల్ డివైజెస్ కి ఏమన్నా ఇష్యూస్ ఉంటే ఇక్కడ చూపిస్తుంది. సిమిలర్లీ డెస్క్టాప్, ఓకే, సో ఇక్కడ మనము లెట్స్ సే అలైన్ ఎక్స్పర్ట్ సెర్చ్ కన్సోల్ ఒకసారి ఓపెన్ చేస్తాం. ఓకే, సో ఇది చాలా రోజెస్ నుంచి క్రాల్ అయింది కాబట్టి ఇక్కడ ఏమన్నా కొంచెం డాటా ఉంటుందా అని చూద్దాం. ఓకే, సో కోర్ వెబ్ వైటల్ అంటే, ఓకే, సో ట్రై పేజ్ పీజ్ ఇన్సైట్ అంటే ఇది మనం చెప్పుకున్నాం. సో మన వెబ్ పేజ్ ఆర్ ల్యాండింగ్ పేజ్ సో ఎంత స్పీడ్ ఉంది అని చెక్ చేసేదానికి మనం ఏం చేస్తాము, సో పేజ్ స్పీడ్ వెబ్సైట్ ఆర్ developers.google.com. సో ఇలాగా చాలా వెబ్సైట్స్ ఉంటాయి, అంటే టూల్స్ ఉంటాయి. సో అక్కడ మనము చెక్ చేసుకోవచ్చు. సో ఇన్ కేసు మీ పర్టిక్యులర్, ఓకే, ఒక వెబ్ పేజ్, ఓకే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక వెబ్ పేజ్ తీసుకుందాం. సో ఈ వెబ్ పేజ్ లో అలైన్ ఎక్స్పర్ట్స్ అనే ఒక ఈ పర్టిక్యులర్ వెబ్ పేజ్ లో, ఓకే, ఇది ఏమన్నా, ఓకే, సో మీ మొబైల్ డివైజెస్ కి ఆర్ ట్యాబ్ కి ఆర్ డెస్క్టాప్ కి సో ఏమన్నా ఇష్యూ వస్తా ఉంటే సో మనకి అప్పుడు ఈ కోర్ వెబ్ వైటల్లో, ఓకే, క్లియర్ గా ఇక్కడ మొబైల్లో ఏదైనా ఇష్యూ వస్తే సో ఇక్కడ మొబైల్లో మీకు ఇన్సైట్స్ అనేవి కనిపిస్తాయి. డెస్క్టాప్ లో కూడా సో ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా సో డెస్క్టాప్ ఇష్యూస్ అని వస్తాయి. సో ఇక్కడ జస్ట్ మనకి సో మొబైల్ మళ్ళీ డెస్క్టాప్ వర్షన్స్ ఉంటాయి. ఓకే, సో ఏదే ఎర్రర్ ఉన్నా, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ స్క్రీన్ రెజల్యూషన్ బాగలేదన్నా, ఆర్ సో మీ వెబ్సైట్ లో టెక్స్ట్ చాలా చిన్నగా ఉన్నా, రీడ్ చేసే అవ్వట్లేదు యూజర్ కి, సో ఇలాంటివి ఏదే ఇన్ఫర్మేషన్ సో త్రూ దిస్ గూగుల్ సెర్చ్ కన్సోల్ ఇక్కడ మనకి వార్నింగ్ అనేది వచ్చేస్తుంది. ఓకే, సో అలాగా మీరు, ఓకే, సో ఈ ఇన్ఫర్మేషన్ చూసేసి మీ వెబ్సైట్ డెవలపర్ కి చెప్పేసి, ఓకే, సో ఇలాంటి ఇష్యూస్ ని మనము రిజాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఇస్ కాల్డ్ కోర్ వెబ్ వైటల్స్ అని చెప్పేసి. క్లియర్ అండి, ఎందుకు ఇది కోర్ వెబ్ వైటల్ అంటే సో మీ వెబ్సైట్ UI ఆర్ UX పరంగా ఎలా ఉంది, ఓకే, మీ వెబ్సైట్ మొబైల్ డివైజెస్ కావచ్చు, డెస్క్టాప్ కావచ్చు, ప్రాపర్ గా ఆప్టిమైజ్ అయ్యిందా లేదా. సో మొబైల్ అంటే మొబైల్లో చాలా రకాల స్క్రీన్ సైజ్ ఉంటాయి. లైక్ 5.5 స్క్రీన్ ఇంచెస్ ఉండొచ్చు, ఆర్ 5.6 ఉండొచ్చు, ఆ 6 ఇంచెస్ ఉండొచ్చు, ఆ 6.1 ఇంచ్ ఉండొచ్చు. సిమిలర్లీ డెస్క్టాప్ కి వచ్చే 14 ఇంచెస్, 15, 16, 17, ఇట్ గోస్ అప్ టు లైక్ 30 ఇంచెస్. సో ఇలాగా ఏదే ఒక్క ఇష్యూస్ ఉన్నా, ఓకే, ఇక్కడ మీకు తెలిసిపోతాయి. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ UI UX పరంగా, ఓకే, సో సిమిలర్లీ మీ వెబ్ పేజ్ ఇఫ్ ఇట్ ఈస్ టేకింగ్ మోర్ టైమ్, ఓకే, సో పేజ్ అవ్వట్లేదు, చాలా లోడ్ తీసుకుంటా ఉంది, ఐ మీన్ చాలా టైం తీసుకుంటా ఉంది లోడ్ అయ్యేదానికి గూగుల్లో అంటే సో ఇక్కడ క్లియర్ గా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. సో అందుకే ఈ కోర్ వెబ్ వైటల్ అనేది యూజ్ అవుతుంది. క్లియర్ అండి? Yes, it is clear. కళ్యాణ్, విజయ్, హరి, మన చంద్రశేఖర్, క్లియర్ అండి ఎందుకు కోర్ వెబ్ వైటల్ అంటే? ప్రస్తుతానికైతే అలైన్ ఎక్స్పర్ట్స్ లో మనకి ఏదే రకమైన ప్రాబ్లమ్స్ లేదు, అందుకే ఏమీ చూపించట్లే. సో ఏదన్నా ఇన్ఫర్మేషన్, ఏదన్నా ఎర్రర్స్ ఉంటే సో మనకి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. సో మూవింగ్ టు ది నెక్స్ట్ టాపిక్ అండర్ ఎక్స్పీరియన్స్ లో, ఓకే, HTTPS. ఓకే, సో మనకి ఏదే వెబ్సైట్ లో, ఓకే, సో విత్ HTTPS ఉండొచ్చు ఆర్ HTTP అంటే, ఓకే, ఇక్కడ HTTPS ఇన్క్లూడ్స్ ఎస్ అంటే సెక్యూర్, మన వెబ్సైట్ సెక్యూర్ గా ఉందా లేదా. సో ఏదన్నా మన వెబ్సైట్ లో పర్టికులర్ URLs కి ఆర్ మీరేమన్నా ఫైండ్ అవుట్ చేస్తే ఎవరన్నా మీ యూజర్, ఓకే, అండర్ HTTP లో ఓన్లీ వస్తే మీ వెబ్సైట్ లోడ్ అయితే సో అండర్ దిస్ లో మీ URLs అనేది క్రిటికల్ ఇష్యూస్ లో, అంటే దిస్ ఈస్ నాట్ లైక్ చాలా క్రిటికల్ కాదు, సో ఇట్స్ కన్సిడర్ సర్టన్ లెవెల్ యాజ్ ఎ క్రిటికల్ URLs అని చెప్పేసి. సో ఎందుకంటే మీ HTTPS లేకపోతే ఏమవుతుంది, సో మన వెబ్సైట్ అనేది హ్యాకర్స్ కి హ్యాక్ చేసే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో అందుకే మనము ఆల్వేస్ యూస్ ఫర్, ఓకే, సో ఈ ప్రోటోకాల్ అంటే ఎస్ అంటే సెక్యూర్డ్, ఓకే,
సో మన వెబ్సైట్ సెక్యూర్డ్ గా ఉందా లేదా, సో ఇన్ కేస్ సెక్యూర్డ్ గా లేదు అంటే సో మీకు ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఓకే, సో దట్స్ వై దిస్ HTTPS ఇది అండర్ ఎక్స్పీరియన్స్ లో. సో ఇది రెండు చూసుకుంటే సో మనకి అండర్ ఎక్స్పీరియన్స్ లో వచ్చేది కోర్ వెబ్ వైటల్స్, మళ్ళీ HTTPS తీసుకుంటే ఇవి రెండు కూడా టెక్నికల్ SEO కింద వస్తాయి. ఓకే, సో ఎందుకంటే ఇట్ ఈస్ డైరెక్ట్లీ డిపెండెన్స్ ఆన్ వెబ్సైట్. ఓకే, సో కోర్ వెబ్ వెబ్సైట్ లో మనకి ఏమవుతుంది, సో మన వెబ్ పేజెస్ మొబైల్లో డెస్క్టాప్ లో ఎలా ఉంది, ప్రాపర్ గా ఆప్టిమైజ్ అయిందా లేదా, మన వెబ్ పేజెస్ లోడ్ అవుతా ఉందా, లేకపోతే చాలా టైం తీసుకుంటా ఉందా, ఆర్ సో మన వెబ్ పేజ్ లో కంటెంట్ ఉంటుంది కదండి, ఆ కంటెంట్ ఏదైనా చాలా చిన్నగా ఉన్నా కూడా సో ఇక్కడ మనకి ఇష్యూస్ అనేది పాపప్ అయిపోతాయి, కస్టమర్ కి రీడ్ చేసే కవ్వట్లే బికాస్ ఆఫ్ టెక్స్ట్ ఇష్యూ, టెక్స్ట్ చాలా ఉండడం వల్ల దే వోంట్ బి ఏబుల్ టు రీడ్. ఇలాగా మనకి వార్నింగ్స్ అనేది ఈ కోర్ వెబ్ వైటల్ లో వచ్చేస్తాయి. సో ఇంకొకటి వచ్చేసి HTTPS మనం చెప్పుకున్నట్లే. ఓకే, సో ఇక్కడ నాన్ క్రిటికల్ ఇష్యూస్ మళ్ళా ఓకే కంప్లీట్ గా సెక్యూర్డ్. సో బేసికలీ నాన్ క్రిటికల్ ఇష్యూస్ ని నేను చెప్తా ఇట్ ఈస్ క్రిటికల్ ఇష్యూస్ అని చెప్పేసి, ఎందుకంటే సో దెర్ విల్ బి హై ఛాన్సెస్ మీ వెబ్సైట్ కి ఎవరీ మంత్ ఒక 15,000 20,000 ట్రాఫిక్ వస్తా ఉంది అనుకుందాం, అంటే 15,000 యూజర్స్ ఆ 20,000 యూజర్స్ ఏమైనా వస్తా ఉంటే సో వేర్ దెర్ ఇస్ ఏ హై ఛాన్సెస్ మాల్వేర్స్ ఇండెక్ట్ చేసేస్తారు. సో అప్పుడు ఏమైతుంది అంటే మీ వెబ్సైట్ ఏ వెబ్సైట్ కు వెళ్ళిపోతాయి, అంటే అన్వాంటెడ్ వెబ్సైట్స్ ఓపెన్ అవుతాయి మీ URL. సో అలాగా కాకుండా ఏం చేయాలంటే సో మనము ఆల్వేస్ సెక్యూర్ అవర్ వెబ్సైట్ విత్ HTTPS. క్లియర్ అండి, ఎందుకు HTTPS ఎందుకు HTTPS కాదు అని చెప్పేసి? క్లియర్.